పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాదారావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శ్రీ పాదారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ పాదారావు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని, తండ్రి అడుగుజాడల్లో కొడుకు శ్రీధర్ బాబు నడుస్తూ ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య నాయకులు మున్నీరు మాదాసి సతీష్, మందా వెంకన్న, బంగారు రమేష్, శ్రావణ్ ముండయ్య, శ్రీశైలం తదితరులు ఉన్నారు. మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీపాదరావు గారి యొక్క వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక వారు మంతెని నియోజకవర్గంలో దన్నవాడలో పుట్టినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో చెందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బహుభాషా కోవిదుడు, ప్రజ్ఞాని. తర్వాత వారు 3 పర్యాయాలు మంతెని నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి, శాసనసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసి ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఏ రకంగా ఉండాలనేది వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా శాసనసభను మంచిగా నడిపి ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క సేవలు కొనియాడక తప్పదు. వారి ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా కంకణబద్దులై పనిచేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, వారి తనయుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి శాఖను కొనసాగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి అనేక రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నాడనే ఉద్దేశంతో